మనకు దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి వందనాలు. అలాగే ఈ రోజు ఉదయకాలం ప్రియులారా మనం ఎన్నో విషయాలు ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలగించి దేవుడు ఎన్నో జవాబాలు ఎదగాల ప్రార్థన కూడా దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. అలాగే ఈ రోజు కూడా ప్రార్థన చేస్తున్న ప్రతి విషయానికి కూడా దేవుడు ఆమె జవాబు ఇచ్చినప్పుడు ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, దేవానికి వందనాలు. అలాగే చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడం కూడా ప్రియ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి దేవునికి వందనాలు. ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 16వ దినం ప్రియులారా ప్రారంభంగా మనం చదువుదాం. సువార్తను గుర్చు నేను సిగ్గుపడు వాడను కాను, ఎలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగజేయడకు అది దేవుని శక్తి ఉన్నది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి సువార్తను గురుచు నేను సిగ్గుపడని వాడను కాను, ఎలైనగా నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగజేయడానికి శక్తి ఉంది అనమాట సువార్త. అలాగే ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అందకందకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సువార్త చాలా గొప్పది. సువార్త ద్వారా మాత్రమే నిత్య జీవనం ఉంది, రక్షణ ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని పిలుపు ఉందన్న సువార్త మీద రక్షణ పొందన్న ప్రతి ఒక్కరు బాధ్యత అనమాట. మనందరి బాధ్యత అనమాట సువార్త ప్రకటించడం. ఒక్కరి బాధ్యత కాదు, సంఘం అంటే దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త ప్రకటించే వారుగా ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అంటే దేవుని యొక్క ప్రేమ సువార్త ప్రకటిస్తున్న సహోదరిని బట్టి మన దేవుని స్తుతించాలి. హల్లెలూయా. వారి యొక్క పిల్లలు దీవించబడతాయి అనమాట. వారు దీవించబడుతుంది, వారి పిల్లలు దీవించబడుతుంది. ఎవరైతే సువార్త వింటున్నారో విని నమ్ముతారో వారు కూడా దీవించబడతాయి అనమాట. వారు కూడా దీవించబడతాయి. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సువార్త ప్రకటించడం. ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట సువార్త ప్రకటించడం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ప్రేమ సువార్త ప్రియులారా మనం చూసినట్లయితే అనేకులు ప్రకటిస్తున్న కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ సువార్త మన దగ్గర కూడా వచ్చామన్నమాట. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు ప్రభు చెప్పామన్నమాట, నేను తండ్రి దగ్గర వెళదాను, వెళ్ళిన తర్వాత నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని సకల సత్యములో నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత సమాధి నుండి ప్రియులారా తిరిగి లేచిన ప్రభు ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మీరు యెరూషలేములో వేచి ఉండాలి, ఆత్మ కొరకు వేచి ఉండాలి అనమాట. తప్పకుండా పంపిస్తాడు, ఆత్మను దేవుడు పంపిస్తాడు. కాబట్టి దాని కొరకు వేచి ఉండాలి. కాబట్టి 120 యేసుక్రీస్తు శిష్యులు ప్రియులారా వేచి ఉన్నామన్నమాట ప్రార్థన పూర్వంగా. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ రోజు దేవుడు తన ఆత్మను పంపించాడు. ఇప్పుడు ఆత్మ 2వ అధ్యాయంలో 1వ వచనంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మొదటి సంఘం ప్రారంభించబడ్డామన్నమాట. ఇప్పుడు ఆ కాలం నుండి ఇప్పుడు దాకా ప్రియులారా సువార్త పరిచర్య ఆగిపోలేదన్నమాట. ఇది కొనసాగించబడుతుంది అనమాట. చాలా సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ సువార్త ఇప్పుడు కూడా ప్రియులారా అది మండుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే అపోస్తలులు ప్రియులారా సువార్త ప్రకటించినప్పుడు చాలా వ్యక్తులు దానికి వ్యతిరేకంగా నిలబడినట్టు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొందరు నిందలు గాని, అవమానాలు గాని, హింసలు గాని ఎన్నో అనుభవాల్లో వెళ్ళినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కొందరు హతశాస్త్రులుగా కూడా మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు సువార్త నిమిత్తం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా సువార్తను అప్పడానికి సాతాను రకరకాల వ్యక్తుల ద్వారా ఎన్నో పనులు చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా సువార్త ప్రియుల ఆగిపోలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ సువార్త మనం వినలేదు అంటే మనం రక్షణ పొందలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే దేవుని ప్రేమ సువార్త ప్రకటిస్తున్నారో వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. వారికి సంఘ ప్రార్థన అవసరం అనమాట. వారికి
మన వంతు సహాయం చేయాలన్నమాట. సువార్త పరిచర్య చేస్తున్న వారికి మన వంతు ప్రార్థన సహాయం, మన వంతు ప్రియులరా సహాయం చేసి వారిని బలపరచాలన్నమాట. ఎందుకంటే వారు ఆ సువార్త ప్రకటించడం వలన బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, క్రిస్తువుని గురించి ప్రకటించలేదు అంటే విశ్వాసం రాదనమాట. విశ్వాసం రాలేదు అంటే ప్రజలు రక్షణ పొందలేదన్నమాట. కాబట్టి ప్రకటించే వారు ఉండాలన్నమాట. క్రిస్తు ప్రేమ ప్రకటించే వారుగా మనం ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడి క్రిస్తు ప్రేమ ప్రకటించే వారుగా ఉండాలి అనమాట. ఇప్పుడు దాని కొరకు ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయపడుతున్నాం అనమాట. మొదటి అపొస్తలుల గారి 8:8 రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారనమాట. సువార్త ప్రకటించినట్టు దేవుడు శక్తి ఇస్తాడనమాట. ధైర్యం కావాలన్నమాట. ధైర్యం కావాలన్నమాట. సువార్త ప్రకటించాలంటే ధైర్యం కావాలి. కాబట్టి దానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ సత్య సువార్త ప్రియులరా మన దగ్గర కూడా వచ్చినటి ప్రియులరా దేవుని ప్రియులరా మనం స్తుతిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందినప్పుడు మనం కొత్తగా జన్మించామన్నమాట. దేవుని ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ప్రియులరా మనం మార్చబడాం. తర్వాత మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగనామలో బాప్టిసం పొందాము. పరిశుద్ధాత్మలు మనం బాప్టిసం పొందాము. పరిశుద్ధాత్మ పలు వరాలతో నింపబడి అనేకులకు దేవునగరంగా బ్రతకడం నా పట్ల మీ పట్ల దేవుని యొక్క చిత్తమని సత్యం ప్రియులరా మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సువార్త ప్రియులరా ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి బైబిల్ కింద ప్రియులరా మనకు నేర్పిస్తుంది, ప్రతి చోట్ల మనం సువార్త ప్రకటించాలని ప్రియులరా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. సువార్త ప్రియులరా మనం ఇంటిలో మనం చెప్పవచ్చు, అలాగే పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రియులరా సువార్త మనం చెప్పాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ అండ్ యూ విల్ బి మై విట్నెస్. కాబట్టి యేసు గురించి చెప్పాలి. టెల్లింగ్ పీపుల్ అబౌట్ మీ ఎవ్రీవేర్. కాబట్టి యేసు గురించి అన్ని చోట్ల చెప్పాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇన్ జెరూసలేం, త్రూఅవుట్ జూదా, ఇన్ సమరియా అండ్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. కాబట్టి ప్రియులరా మనం విసిగిపోవద్దు. సువార్త చెప్పే విషయంలో నేను మీరు చేసి ప్రియులరా విసిగిపోవద్దు. కొన్నిసారి విసుగు వస్తాయేమో, కానీ విసిగిపోవద్దు. కొందరు మనం చూసినట్లయితే సువార్త మనం ప్రేమతో వారి మేలు కొరకే మనం చెప్తున్నా గానీ కొందరు అర్థం చేసుకోకుండా మనలో తిప్పుతారేమో, మనం చెప్తున్న మాటలు వారు పట్టించుకోవడం లేదేమో, మన నుండి పక్కకి జరుగుతామో. కానీ సువార్త ప్రియులరా అందరికి మేలని, గుడ్ న్యూస్ అందరికి మేలనమాట. బ్యాడ్ న్యూస్ కాదు. సువార్త ప్రియులరా గుడ్ న్యూస్ అనమాట, బ్యాడ్ న్యూస్ కాదు. కాబట్టి నిత్య జీవన్ అనుగ్రహించేది అనమాట, రక్షణ అనుగ్రహించేది, పాపం శిక్ష నుండి విడిపించేది అనమాట. కాబట్టి సువార్త చెప్పే అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా మనల్ని నింపునుగాక. ఇప్పుడు మన పొరుగు వారితో, మన స్నేహితులతో క్రిస్తు గురించి ప్రియులరా మనం చెప్పాలి. క్రిస్తు గురించి ప్రియులరా మనం చెప్పాలి. నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన ఆ క్రిస్తు గురించి ప్రియులరా మనం చెప్పాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న గొప్ప మాట ఉంది, నాకేమో సిగ్గలేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలుకు తెలుసు అనమాట, సువార్తలో దేవుని యొక్క శక్తి ఉంది, ఇది ప్రజలను రక్షణలోనికి నడిపిస్తుంది, దానివల్లనే మేలనమాట. సాతాన్ అపవాదికరీలు లేమైపోతాయని అపోస్తలుడైన పౌలుకు తెలుసు. కాబట్టి ప్రియులరా పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త ప్రకటించాం. కాబట్టి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడారు. కాబట్టి ప్రియులారా మనం ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. సువార్త పరిధిగా చేస్తున్న ఈ కాలంలో కూడా చేస్తున్న వారి కొరకు ప్రత్యేక ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దాని వలన ప్రియులారా మనం ఏమవుతుంది, దేశంలో ప్రియులారా ప్రతి ఒక్కరు సమాధానం వస్తాయన్నమాట, నెమ్మది వస్తాయన్నమాట. శాంతి, సమాధానం, నెమ్మది రావాలంటే సువార్త ప్రకటించబడాలి, ప్రజలు రక్షణ పొందాలి అనమాట. అప్పుడు అపవాదికరీలు తప్పకుండా లేమైపోతారు. అంటే సువార్త ప్రకటించడం అంటే ప్రియులారా సాతాను అటాక్ చేస్తున్నట్టు అనమాట, అనమాట. కాబట్టి ప్రార్థన చేయాలి. దానితో పాటు మన సువార్త పరిచయం కూడా ప్రియులరా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి నమ్మకంగా ప్రియులరా మనం చేస్తున్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. అలాగే ప్రియులరా మనం నమ్మకంగా సువార్త పరిచయం చేసినప్పుడు సంఘం విస్తరింపబడతాయి అనమాట. సంఘంలో నూతన వ్యక్తులు రక్షణ పొందుతారనమాట, ఆత్మలు రక్షణ పొందుతారు. దానికి పరిశుద్ధాత్మదుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఒక్క చోట్ల మన సువార్త ప్రకటించిన తర్వాత ప్రజలు రక్షణ పొందలేదు అంటే మనం విసిగిపోవద్దు, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. ఇంకా ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యెరూషలేములో మనం సువార్త ప్రకటించడం చిత్తమే, అక్కడ మనం ప్రకటించాలి. ఆమేన్. ప్రజలు రక్షణ పొందలేదు అంటే మనం విసిగిపోవద్దు, ఇంకా ప్రార్థన చేసి ఇంకా మనం
సువార్త ప్రకటించాలి. కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు ప్రియులారా మన సువార్త ప్రకటించినప్పుడు అపోస్తలులతో కలిసి సువార్త ప్రకటించినప్పుడు ఒకరోజే 3,000 ప్రజలు రక్షణ పొందినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. తర్వాత వారు ఇంకా సువార్త ప్రకటించినప్పుడు 5,000 మంది రక్షణ పొందినట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. తర్వాత మనం చూస్తున్నాము ప్రతిరోజు ప్రజలు రక్షణ పొందినట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సువార్తను ఆపడానికి సాతానికి వీల్లేదన్నమాట. అపవాది క్రియలు యేసులో లయమైపోనుగా, సువార్తకి వ్యతిరేకమైన అపవాది క్రియలు లయమైపోనుగా. ఇప్పుడు సువార్త ప్రియులారా మనం ప్రాముఖ్యమైన ఉద్దేశం మనం చూసినట్లయితే దేవుని నుండి దూరమైన ప్రజలను ప్రభు దగ్గరకు తీసుకొని రావడం అనమాట. ప్రేమ సువార్త ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ప్రియులారా చాలా ఉన్నాయి. దానిలో ప్రాముఖ్యమైనది జీవగన్న దేవునితో ప్రతి ఒక్కరిను జీవగన్న దేవుడైన యేసుక్రీస్తు దగ్గరకు ప్రజలను తీసుకొని రావడం అనమాట. సాతాను ఒక చేయి నుండి దారి తప్పిపోయిన గొర్రెను తిరిగి ప్రభు దగ్గరికి తీసుకొని రావడం అనమాట సువార్త. కాబట్టి అనేకులు ప్రియులారా మనం చూసినట్లయితే దారి తప్పిన స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అనేకులు వారి మధ్యలో మనం ఉన్నామన్నమాట. అనేకులు కానీ దేవుడు మహాకృపను బట్టి మనం దేవుని యొక్క మార్గములో దేవుడు మనం తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు మార్గములో మనం వచ్చామంటే అది దేవుని కృప, దేవుని కరుణ, దేవుని దయాన్ని సత్యం ప్రియులారా దయచేసి మనం మర్చిపోవద్దు. మన గొప్పతనం కాదు. యేసుక్రీస్తు దగ్గరికి ఒకప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం కూడా ఒకప్పుడు దేవుని నుండి చాలా దూరంగా ఉన్నవారు. కానీ దేవుడు ప్రేమని బట్టి, దేవుని కరుణని బట్టి సువార్త కొందరు మనతో చెప్పి ప్రకటించి పరిశుద్ధాత్మ సువార్త మనలో విశ్వాసం అంటే జీవము ఆత్మలుగా మార్చి నమ్మిన హృదయం దేవుడు మనకు అనుగ్రహించి ప్రియులారా మనం రక్షణ పొందామన్నమాట. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు బాధే ప్రియులారా అనేకులు దారి తప్పి వారు వెళుతున్నారు అనమాట. ఇప్పుడు దాని మధ్యలో దేవుని ప్రేమ సువార్త మనం ప్రకటించడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఈ పనిలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. పరిశుద్ధాత్ముడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవదూరులు మనకు సహాయం చేస్తాడని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సువార్త ప్రకటించిన వారికి దేవుని కాపుదల ఉంది అనమాట. హల్లెలూయా. సువార్త ప్రకటించిన వారు త్యాగం చేస్తున్నాం అనమాట. వారు సమయం సువార్త ప్రకటించడానికి వారు బయటకు వెళ్ళి మన ఇంటిలో వచ్చిన వారితో సువార్త ప్రకటించవచ్చు. అలాగే బయటకు కూడా మనం వెళ్ళడం దేవుని చిత్తం అనమాట. కాబట్టి వారు ఎంతో త్యాగం చేస్తున్నారు వారు సమయం. కాబట్టి ప్రియులారా కొందరు మనం చూసినట్లయితే నడిచి కూడా వెళ్ళి సువార్త చెప్తున్న వారు ఉన్నారు. మోకాలు నొప్పి వచ్చిన, కాళ్ళు నొప్పి ఉన్నా గానీ ప్రార్థన చేసుకొని దేవా నన్ను నా ఆత్మ ప్రాణం శరీరం బలపరచుము, నన్ను కాపాడము, నేను మీ సువార్త ప్రకటించడానికి వెళుతున్న మేసి మీ కాపుదల కావాలని ప్రార్థన చేసుకొని మన ముద్దలో కూడా అలాంటి పరిచర్య నమ్మకంగా చేస్తున్న వారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి ఉన్న వ్యక్తుల కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు యేసునామములో సాతానుకు వ్యతిరేకంగా నిలబడుతున్నాం అనమాట. సాతాను రాజ్యం తొలగించడానికి కొరకు నిలబడుతున్నాం అనమాట. కాబట్టి అలాంటి ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకొని ప్రార్థన కంచె వేయాలన్నమాట. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆటంకాలు ఉన్నాయన్నమాట. కొందరకు అది నచ్చలేదు కాబట్టి కొందరు మనసులో దానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంది అనమాట, దుర్గాలు ఉంది అనమాట. ఇంకా సాతాను కూడా కొన్ని ఆలోచన ఇవ్వడానికి అవకాశం ఉంది. స్వార్థ వ్యతిరేకమైన ఆలోచనలు ప్రజలు ఆల్రెడీ అలా కలిగిన వారు చాలా మంది ఉండొచ్చు. కాబట్టి అంతకొరికే ప్రియులరా కొన్ని ఆటంకాలు ఉంది అనమాట. కాబట్టి ఆటంకాలు ఏ సమయంలో లయమైపోయినాక ఇప్పుడు సువార్త ప్రకటన ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య పరిచయ ద్వారా ప్రతి ఆటంకాలు ఏ సమయంలో క్రమంగా లయమైపోయినాక, కాబట్టి దేవుని సిద్ధమైనది ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవడం. మనం అలాగే ప్రతి ఒక్కరు రక్షణ పొందడం దేవుని యొక్క చిత్తం అనమాట, ప్రభువు చిత్తం అనమాట. కాబట్టి రక్షణ పొందినప్పుడు ఒక వ్యక్తి స్పిరిచువల్ డెత్ నుండి వారు జీవం పొందుతున్నాం అనమాట. అదే నిత్య జీవన్ పొందుతున్నాం అనమాట. నిత్య జీవన్ ఉచితంగా దేవుడు ఇస్తాడు. సువార్త విని రక్షణ పొందిన వారికి దేవుడు ఉచితంగా నిత్య జీవన్ అనుగ్రహిస్తాడు. ఇప్పుడు రక్షణ పొందినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే నిత్య జీవన్ దేవుడు అనుగ్రహిస్తాడు, పాపక్షమానం దేవుడు అనుగ్రహిస్తాడు, శిష్య నుండి దేవుడు విడిపిస్తాడు. అది మాత్రం కాకుండా ఎన్నో దీవెనలు ఆ నిమిషంలో జరుగుతుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తును నమ్మినప్పుడు ప్రియులారా చాలా చాలా దీవెనలు ఆ నిమిషంలో ప్రియులారా వారు పొందుతున్నామన్నమాట. వారి యొక్క ఐడెంటిటీ చేంజ్ అవుతుంది, పేరు చేంజ్ అవుతుంది అనమాట. వారి పేరు ముందు పాపి అని పిలిచిన వారు కావచ్చు, తర్వాత యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత వారు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడు అనమాట, పరిశుద్ధుడు అనమాట, దేవుని ప్రియ కుమారుడు అనమాట, దేవుని
ప్రియ కుమార్తె అనమాట. తర్వాత రాజుల యొక్క యాజక సమూహంలో వారు, ఆ గుండెలో వారు చేర్చబడామన్నమాట. ఇప్పుడు సువార్త దర్శనం పొందినప్పుడు చాలా విషయాలు జరుగుతుంది. ఒక నిమిషంలో చాలా విషయాలు జరుగుతుంది. వారి ఆత్మలో నూతన సృష్టిగా మార్చబడుతుంది. ఆత్మ సంబంధమైన 10 ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా వారి ఆత్మలోనికి ట్రాన్స్ఫర్ చేయబడతాయి అన్నమాట. కాబట్టి సువార్త ప్రవచించడం ప్రియులరా, కాబట్టి సువార్త ప్రవచించడం వలన మనం ఏం చేస్తుంది, అనేకులను ధనవంతులుగా చేస్తున్నాం అనమాట. అనేకులను దీవెన, సువార్త అంటే ఆశీర్వాదం అనమాట. అనేకులను ఆశీర్వాదంలోనికి, సువార్త యేసుక్రీస్తును నమ్మమని ఎవరైతే ప్రవచిస్తున్నారో వారు ఆశీర్వాదంలోనికి ఆహ్వానిస్తున్నాం అనమాట. ప్రజలు ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి ఆహ్వానిస్తున్నాం అనమాట. నిత్యమైన ఆశీర్వాదం అనమాట. సువార్తలో క్రీస్తుల ప్రియులరా ఒకరోజు ఆశీర్వాదం కాదు, యుగ యుగాలు ఉన్న ఆశీర్వాదం క్రీస్తులో ఉంది అనే సత్యం ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వాదం కొన్ని రోజులు దాకా ఉన్నది కాదు, నిత్యమన్నమాట. యుగ యుగాలు దాకా ఆశీర్వాదం క్రీస్తులో ఉంది. అందుకొరకే ప్రియులరా కొందరు ఆ ప్రేమ గ్రహించిన తర్వాత పట్టుదలతో క్రీస్తు కొరకు నిలబడుతున్నారు. అలాగే సత్యం గ్రహించిన తర్వాత. కాబట్టి క్రీస్తు కొరకు ప్రియులరా మనం నిలబడాలి. క్రీస్తును స్వీకరించలేని వారు క్రీస్తును స్వీకరించాలి అనమాట. ఇదే మంచి సమయం అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సువార్త విని రక్షణ పొందుకోవడానికి ఉన్న మంచి సమయం ఇది. కానీ చాలా మంది మనం చూస్తున్నట్లయితే సువార్త విడిన గాని రక్షణ పొందే విషయంలో కొందరు రేపు రక్షణ పొందుతాం, లేదంటే వచ్చే నెల, లేదంటే వచ్చే సంవత్సరం, లేదంటే ఇంకా టైం కాలేదు, ఇంకా కొన్ని రోజుల తర్వాత రక్షణ పొందుతాం అని కూడా పోస్ట్పోన్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా సువార్త విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇచ్చినప్పుడు అప్పుడు రక్షణ పొందుకోవడం మంచిది అనమాట. హల్లెలూయా. ఇంకా దాని కొరకు లేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అపోస్తలుల గారి 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఫిలిప్పు సువార్త ప్రకటించిన తర్వాత, నమ్మిన తర్వాత ఆ రోజే బాప్తిసం ఇచ్చినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి సువార్త మనం ప్రకటించిన తర్వాత ఒక పాపి సువార్త నమ్మిన స్థాయిలో ఉండే పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడి నాకు కూడా యేసే కావాలి, నేను కూడా నమ్ముతున్నాం యేసయ్య నా ప్రభు అని వారు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండే తర్వాత ఆ రోజే బాప్టిసం ప్రియులారా ఇవ్వచ్చు అనమాట. లేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. కానీ కొందరు ప్రియులారా మనం చూస్తున్నట్టే లేట్ చేస్తారు. కొందరు ప్రత్యేకంగా దేవజనులు కూడా కొందరు సువార్త ప్రకటిస్తారు. వారు నమ్మిన తర్వాత ఇంకా వీరు 1 సంవత్సరం లేదంటే 2 సంవత్సరం మీరు వేచి ఉండాలి. అలాగే ఆలస్యం చేస్తున్న వారు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా ఫిలిప్ అయితే మనం చూసినట్లయితే సువార్త ప్రకటించిన తర్వాత, అవకాశం వచ్చిన తర్వాత సువార్త ప్రకటించాము. ఆ రోజే ప్రియులారా బాప్తిసం ఇచ్చినట్టు బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు సువార్త చెప్తున్నారా? కాబట్టి సువార్త చెప్పడానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బలం అనుగ్రహిస్తాడనమాట. హోలీ స్పిరిట్, యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ అండ్ యూ విల్ బి మై విట్నెస్. ఇప్పుడు ఎవరి గురించి ప్రియులారా మనం మాట్లాడాలి? మై విట్నెస్ అంటే యేసుక్రీస్తు గురించి చెప్పాలని యేసుక్రీస్తు కోరుతుంది. ప్రభు గురించి ప్రియులారా మనం చెప్పాలని యేసుక్రీస్తు కోరుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దాని కొరకు వచ్చామన్నమాట. తండ్రి దేవుడు దాని కొరకు పంపామన్నమాట. మనం ఎవరి గురించి ప్రకటించాలి? చాలా పేర్లు ఉన్నాయి, కానీ యేసయ్య పేరు యేసుక్రీస్తు ప్రియులారా మనం ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి మనం ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం? ప్రియులారా మనం ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం? ఏ విషయం గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం? మన చాలా విషయాలు పొద్దున్న నుండి సాయంత్రం దాకా మనం ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. కాబట్టి ఏ విషయం మనం ఎక్కువ మాట్లాడుతున్నాం? పొద్దున్న నుండి సాయంత్రం దాకా ప్రియులారా మనం చూస్తున్నట్టే ఎన్నో విషయాలు మనం మాట్లాడడానికి దేవుడు కృప ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఏం మాట్లాడుతున్నాం మనం? కాబట్టి ఏ విషయం అయితే మనం మాట్లాడుతున్నామో ఆ విషయం మన హృదయంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తు గురించి చెప్పాలి అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు ప్రేమలో లోతైన అనుభవంలోనికి నడిపిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తుని గురించి
మనం ప్రేరించే వారు ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యూ విల్ బి మై బిజినెస్. ఇప్పుడు క్రీస్తు గురించి ప్రియులారా మనం చెప్పేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దానిలో దయచేసి సిగ్గుపడవద్దు. పౌలు చెప్పారు, నాకు సిగ్గు లేదు. కాబట్టి కొందరు ఆ విషయంలో ఒకవేళ సిగ్గుపడుతున్నామంటే కారణం క్రీస్తు ఒక విలువ వారికి తెలియలేదేమో, రక్షణ ఒక విలువ తెలియలేదేమో, వ్యక్తి జీవన ఒక విలువ తెలియలేదేమో. హల్లెలూయా. కాబట్టి విలువ అర్థమైన పౌలు చెప్తున్న విషయం ప్రియుల నాకు సిగ్గు లేదు. కొందరు ప్రియులను మనం చూస్తున్నది సువార్త ప్రకటించే విషయంలో ప్రాముఖ్యమైన అడ్డు ఏంటిదంటే ఫియర్ అన్నమాట, భయపడుతుందన్నమాట, భయపడుతుందన్నమాట. అందుకొరకే దేవుడు తన ఆత్మతో కుమరిస్తాడు. అప్పుడు ఫియర్ తొలగిపోతుంది అన్నమాట. ఫియర్ తొలగిపోతుంది, భయం తొలగిపోయినాక యేసులో సువార్త ప్రకటించడానికి అడ్డుగా ఉన్న ఒకవేళ మీ ప్రాణంలో భయం ఉండేది, యేసులో దూరం అయిపోయినాక, లయమైపోయినాక, సువార్తకు వ్యతిరేకమైన ఫియర్ తొలగిపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి దేవుడు ఆత్మతో కుమిరిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగి లేచిన మానవులందరి కొరకు, పాపక్షమాపణ కొరకు ప్రియులారా ప్రాణం పెట్టిన క్రీస్తు గురుచు ప్రియులారా మనం ప్రకటించాలి. అంటే క్రీస్తు గురుచు మనం అవగాహన కలిగిన వారు ఉండాలి. క్రీస్తు గురించి మన లోతుగా గ్రహించిన కొలది, లోతుగా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు రెవల్యూషన్ ఇస్తాడు. యేసు క్రీస్తు గురించి ప్రత్యక్ష దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కొలది అది శ్రేష్టమైన జ్ఞానాన్ని బట్టి మనం క్రీస్తు గురించి మాట్లాడే వ్యక్తిగా మార్చబడుతుంది అనమాట. అంటే క్రీస్తు గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి ప్రియులారా రివార్డ్స్ ఉన్నాయన్నమాట. తండ్రి దేవుడు అనేక రివార్డ్ అనుగ్రహిస్తాడు. క్రీస్తు గురించి మీరు మీ ఇంటిలో కావచ్చు, మీ చుట్టాల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, మీరు క్రీస్తు గురించి పరిశుద్ధాత్మతో నిలబడి ప్రకటిస్తున్న అంటే మాట్లాడుతున్న క్రీస్తు గురించి పరిచయం చేస్తున్న వ్యక్తిగా మీరు ఉండే ప్రియులారా పరలోక తండ్రికి అది చాలా ఇష్టమైన సత్యం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరలోక తండ్రి చాలా ఇష్టపడుతున్న విషయం అదనమాట. క్రీస్తు గురించి ప్రియులారా మనం ప్రకటిస్తున్న కొలది తండ్రిని దేవునికి అది చాలా చాలా ఇష్టమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా కుమారుడు నా గురించి మాట్లాడుతున్నాం, హల్లెలూయా, నా కుమారుడు నా గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి తండ్రి ఎంతగా ఆనందిస్తుంది, హల్లెలూయా, ఆనందిస్తుంది. కాబట్టి తండ్రి ప్రణాళిక సువార్త ప్రియులారా ప్రకటించడం తండ్రి ఒక చిత్తం, తండ్రికి అది ఇష్టమైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవునికి అది ఇష్టం, హల్లెలూయా, ఇష్టం అన్నమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా మీరు స్పష్టంగా చదవండి, ప్రార్థన ఊరుగా మనం చూసినట్లయితే తండ్రికి చాలా ఇష్టమైన విషయం ఈ సువార్త ప్రకటించడం అని సత్యం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా తండ్రికి మనం ఇష్టడు ఉండాలి. బైబిల్లో రాయబడింది తండ్రి చిత్తం మనం చేయాలి. యేసు క్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది తండ్రి చిత్తం చేయడం నాకు ఆహారం అని చెప్పామన్నమాట. శిష్యులు వచ్చి ప్రియులారా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు, యాకోబు బావి దగ్గరే యేసుక్రీస్తు కొద్దిసేపు కూర్చున్నట్టు మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆ సమయంలో సమరయ స్త్రీ అక్కడే వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. అదే సమయంలో దానికి ముందు శిష్యులు ఆహారం కొరకు వెళ్ళినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు సమరయ స్త్రీతో అడిగామన్నమాట, కొద్ది నీళ్లు నాకు ఇవ్వమని అడిగామన్నమాట. అడిగినప్పుడు ప్రియులారా ఆ స్త్రీ అడుగుతారనమాట, సమరయులైన మాతో నీవు ఎందుకు అడుగుతున్నామని ఒక మాట ఆ స్త్రీ అడిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఒకసారి ఆ వాక్యం నేను చదువుతాను. యోహాను సువార్త ప్రియులారా 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 4వ అధ్యాయం 6వ వచనం, అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైన. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమె అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునికిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. కాబట్టి వారి కొంచెం తేడా ఉంది అనమాట. కానీ భేదాలు
ఆ సమరయ స్త్రీ మనసులో ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు కల్చర్ను బట్టి. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు కూడా దాహం వచ్చినప్పుడు సమరయ స్త్రీతో అడిగామన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా చెప్తున్న విషయం ఉంది. ప్రియులారా ఏదైనాగా అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునిక్కమని నేను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉండే నీవు ఆయనను అడుగుదవు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు దాహం వచ్చినప్పుడు అడిగాము. అలాగే యేసుక్రీస్తు చెప్తున్న విషయం, నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఒకవేళ మీరు తెలిసి ఉండే ఆయనతో నీవు అడిగి ఉండే దాహం అంతా తెరుస్తాయని ప్రభు ప్రియులారా చెప్తున్న మాటని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ సమరయ స్త్రీతో ప్రియులారా సమరయ స్త్రీను రెస్టారెంట్లోనికి నడిపించామన్నమాట. ఆమె పాపిగా ఉన్న అయినప్పుడు కూడా రెస్టారెంట్లోనికి నడిపించారు. తర్వాత ప్రియులారా శిష్యులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట ఉంది, తండ్రి చిత్తం చేసుకోవడం నాకు ఆహారం. కాబట్టి తండ్రి చిత్తం ప్రియులారా మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన ఆత్మకు అది ఆహారం అన్నమాట. తండ్రి చిత్తం సువార్త ప్రేరించడం తండ్రి చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయడం, యేసునామములో ప్రార్థన చేయడం తండ్రి చిత్తం. యేసునామములో మనం యేసయ్యతో పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం మాట్లాడుకోవడం తండ్రి చిత్తం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, రహస్యంగా మీరు గెద్దెలోనికి వెళ్ళి నాతో మాట్లాడమని, అంటే తండ్రితో మాట్లాడమని ప్రభు నేర్పించామన్నమాట. అంటే రహస్యంగా, అంటే మనం చూస్తుంటే ప్రజలు అందరూ ఉన్నప్పుడు మాట్లాడుతున్న వారు ఉన్నారు. అందరూ వినాలి, నేను మంచి ప్రార్థన పరులని అందరూ సర్టిఫికేట్ కొరకు కొందరు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారేమో. కానీ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, అందరూ ఒకవేళ వినకపోయినా సరే ప్రియులారా ఏదైనప్పుడు కూడా ప్రియులు మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుతో మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువుకు తెలుస్తన్నమాట. మనం ఒంటరిగా యేసులో ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు ఆలగిస్తాడు. మనం గద్దెలో తలుపు వేసుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఆలగిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మహిమా శరీరంలో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు అంటే దేవుడు ఆత్మస్వరూపి, దేవునికి తెలుస్తన్నమాట. మనం ఎక్కడ నుండి ప్రార్థన చేయడం అని కాదు, ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నా కానీ యేసునామములో యేసయ్య నాకు సహాయం దయచేయమంటే తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ యేసునామములో మనం ప్రార్థన చేయాలి. నామం మనం వాడుకోవాలి, యూజ్ చేయాలి అనమాట. యేసునామం ప్రియులారా మనం అనుదినం వాడుకోవాలి. యేసునామం బైబిల్లో మనకు చూడవచ్చు. యేసునామం అన్ని నామం కంటే గొప్ప నామం అన్నమాట. అన్ని నామం కంటే గొప్ప నామం నజరేయుడైన యేసుక్రీస్తు నామం అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ఆ నామంలో ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. ఆ నామంలో ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది క్రియలు తప్పకుండా యేసులో లయమైపోతాయి అనమాట. యేసునామం అన్ని నామం కంటే ప్రియులారా గొప్ప నామం. ఆ నామాన్ని ప్రియులారా మన ఇంటిలో మనం ఉన్న ప్రాంతంలో యేసునామం ప్రియులారా మనం గణపరచాలి. యేసునామం మనం ప్రియులారా గణపరచాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామంగా మార్చబడానికి కారణం కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది, తగ్గింపు అన్నమాట. తండ్రి ఇష్టం చేసామన్నమాట. తండ్రి ఇష్టం చేసామన్నమాట. ఇప్పుడు మనం కూడా ప్రియులారా తండ్రి ఇష్టం చేసేవారు ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి చిత్తం చేయడానికి కొరకు పరలోకం నుండి దిగి వచ్చాము. తండ్రి చిత్తం చేయడానికి కొరకు తగ్గించామన్నమాట. మనం దాకా విధేయ చేశాం తండ్రి చిత్తం కొరకు. కాబట్టి నేను తండ్రి చిత్తం చేయలేదని యేసుక్రీస్తు చెప్పలేదన్నమాట. తండ్రి చిత్తానికి, తండ్రి హృదయం గ్రహించుకొని యేసుక్రీస్తు ఆ చిత్తానికి లోబడామన్నమాట. ఎంతో గొప్ప విషయం. అందుకొరకు ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తును హెచ్చించామన్నమాట. అన్ని నామకంటే గొప్ప నామం ఇచ్చామన్నమాట. కాబట్టి మనం కూడా ఈ కాలంలో ప్రియులారా దేవునికి లోబడుతున్నామా? తండ్రికి మన జీవం గల దేవునికి లోబడుతున్నామా? సువార్త చెప్పడం కూడా దేవుని యొక్క ఆజ్ఞ అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కమాండ్ అనమాట. దేవుని యొక్క ఆజ్ఞ అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని చిత్తం మనం చేస్తున్నప్పుడు దేవునికి మనం లోబడుతున్నాం అనమాట. కాబట్టి ఎవరైతే దేవుని సువార్త ప్రేరిస్తున్నారో వారును జీవగల దేవుడు హెచ్చిస్తాడనమాట. అలాగే దేవుడు మర్చిపోలేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సువార్త చెప్పడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి యేసయ్యతో ప్రార్థన చేయడం, ఆత్మలో సత్యములో ప్రభువును ఆరాధన చేయడం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే దేవుని యొక్క ప్రేమ సువార్త మనం దేవుని శక్తిని బట్టి ప్రియులారా మనం ప్రకటించాలి.
యెరూషలేములో, యెహూదా, సమరి భూదిగంధం దాకా అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్య మీలో కొందరు చేస్తున్నారు, దాన్ని బట్టి స్తోత్రం. కొందరు మీరు దేవుని సువార్త మీరు చెప్తున్నారు, మీరు మాట్లాడుతున్నప్పుడు యేసే గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యేసే గురించి మీరు మాట్లాడుతున్నారు, మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా మనం మాట్లాడాలి ప్రార్థన ద్వారా ప్రేమ రెస్పెక్ట్ చేసుకొని మనం మాట్లాడాలి, ప్రార్థన చేసుకొని మాట్లాడాలి, ప్రార్థన చేసుకొని ప్రేమపూర్వకంగా రెస్పెక్ట్ చేసుకొని ప్రియులారా మనం మాట్లాడాలి అనమాట. ప్రేమపూర్వకంగా మనం మాట్లాడాలి, రెస్పెక్ట్ చేసుకొని మనం మాట్లాడాలి. లేదంటే కొందరు వినలేదు. కాబట్టి ప్రియులారా మనం సువార్త, ప్రియులారా మనం దేవుని చిత్తానుసారంగా మనం ప్రకటించాలి, ఆత్మతో నింపబడి మనం ప్రకటించాలి, ధైర్యంతో మనం ప్రకటించాలి. హోలీ స్పిరిట్ మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, పరిస్థితులు దేవుడు మారుస్తాడనమాట. కాబట్టి ప్రియుల ప్రతి ఒక్కరు నిత్య జీవన్ పొందడం, రక్షణ పొందడం దేవుని యొక్క చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నిత్య జీవన్ పొందడం, రక్షణ పొందడం దేవుని యొక్క చిత్తం అన్నమాట. కాబట్టి అపోస్తలైన పౌలుతో ప్రియులారా దేవుడు అపోస్తల కార్యములు మనం చూడవచ్చు. ఒకరోజు పౌలు కూడా భయపడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి రాత్రి దర్శనంలో దేవుడు మాట్లాడేమన్నమాట, నీవు మౌనంగా ఉండవద్దు, నువ్వు భయపడవద్దు, ఈ పట్టణంలో అనేకలు రక్షణ పొందడానికి ఉంది, అనేకలు నా వారు అనేకలు ఉన్నారు. కాబట్టి నీవు ధైర్యంతో ఉండాలి, నోరు తెరవాలి, మౌనంగా ఉండవద్దు. కాబట్టి ప్రియులారా ఆత్మీయ జీవితంలో కొన్నిసారి దేవుడు యేసే మనతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడినప్పుడు మనం మౌనంగా ఉండాలి. అలాగే ప్రియులారా దేవుని స్వరం విని తర్వాత అది ప్రకటించడానికి మన నోరు తెరవాలి, రెండు ఉందన్నమాట. కొన్నిసారి మనం మౌనంగా ఉండాలి, దేవుని స్థాయిలో సైలెంట్ ఉండడం నేర్చుకోవాలి, అలాగే మనం మాట్లాడుకోవడం రెండు నేర్చుకోవాలి అనమాట. విన్నప్పుడు దేవుడు యేసే నాతో మీతో మాట్లాడతారు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే రాయబడింది, దేవుడు సజీవుడైన దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు అనమాట. కాబట్టి దేవుడు మాట్లాడేప్పుడు మనం అది వినాలి అనమాట, శ్రద్ధగా వినాలి. కాబట్టి సమూయేలు గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు. సమూయేలు గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఏలీ కాలంలో, సమూయేలు ప్రవక్త కాలంలో సమూయేలు చిన్న బాలుడుగా ఉన్నామన్నమాట. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దాని బ్యాక్గ్రౌండ్ ప్రియులారా మనం చూసినట్లయితే హన్నకు దేవుడు అనుగ్రహించిన కుమారుడు అనమాట సమూయేలు. కాబట్టి హన్న చాలా ప్రార్థన చేశాం, ప్రభు దేవుని మందిరంలో వెళ్ళి ప్రార్థన చేశామన్నమాట. కాబట్టి ఇంకా ఒక సహోదరి కూడా ఉన్నట్టు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది. అంటే పేనైనా మనం చూసినట్లయితే హన్న కంటే ముందుగా పిల్లలు కలిగిన స్థాయిలో ఉన్నాయి. కాబట్టి హన్నకేమో పిల్లలు లేని స్థాయిలో ఉన్నప్పుడు చిన్న చూపు చూస్తామన్నమాట పేనైనా. కాబట్టి హన్న ఏమో తన బాధ అంతా కూడా దేవునితో చెప్పామన్నమాట. తన బాధ అంతా కూడా ప్రభుత్వ జీవంగల దేవునితో ప్రభుత్వం మాట్లాడామన్నమాట. తన బాధ అంతా కూడా ప్రభుత్వం మాట్లాడాం. ఒకరోజు మందిరంలో వెళ్ళి ఏడ్చుకొని జీవంగల దేవునితో అన్న మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ఆ కాలంలో ఉన్న యాజకుడు ఏలి కూడా తప్పు పట్టామన్నమాట. ఈమె మద్యం త్రాగి ఉండవచ్చు, మత్తు కలిగి ఈమె ఎలాగ మాట్లాడుతున్నామని, అంటే ఆమె యొక్క బిహేవియర్ చూసాను. ఎందుకంటే అంత బాధతో ఆమె దేవునితో మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ మీరు బాధతో ఉండే కన్నీటి అనుభవంలో మీరు ఉంటే, ఒకవేళ కొందరు మిమ్మల్ని కొన్ని విషయంలో చిన్న చూపు చూస్తున్నారేమో, నీకు ఫలాని ఆశీర్వాదం ఇంకా దొరకలేదు కదా, చాలా రోజుల నుండి నీవు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆరాధన చేస్తున్నావు కదా, శుద్ధిస్తున్నావు కదా, అలాంటి విషయంలో మీకు ఇంకో జవాబు రాలేదు అని కొందరు పేనైనా అలాగే చిన్న చూపు చూస్తున్నారేమో, లేదంటే నిందిస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో. దానికి యేసులో జీవం గల దేవుళ్ళు ఆధారపడుతున్న నీకు విడుదల వచ్చినాక దేవుడు విడిపిస్తాడు. దేవుడు సజీవుడైన దేవుడు అనమాట. దేవుడు మన హృదయం ఎరిగిన దేవుడు అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు దేవుడు త్వరగా తప్పకుండా ఆ విషయంలో దేవుడైతే కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుల్లో ఆధారపడాలి. ఇప్పుడు కన్నా ప్రియులారా మనం చూసినట్లయితే ఏదైనా ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు కూడా దేవుని నుండి దూరం పోలేదన్నమాట. ఆ సమస్య ద్వారా
ఆమె కొదువు ఉంది, అన్న కొదువు ఉంది అన్న కానీ ఆమె ప్రియులారా మనం చూసినట్టే వేరే ఎక్కడికి వెళ్ళలేదు. ఆమె దేవునిలో ఆధారపడామన్నమాట. ఆమె జీవం గల తప్పుడు నిర్ణయాలు చేయలేదన్నమాట. కాబట్టి అబ్బో నాకు అవమానంగా ఉంది, ఇంతగా ఉంది, నేను తక్కువ స్థాయిలో ఉంది, కాబట్టి బ్రతుకు ఇది చాలు, నేను సూసైడ్ చేయాలి, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయలేదన్నమాట. ఆమె ఆమె నింద ఆమె అది సహించుకొని ప్రియులరా దేవునితో తన బాధ అంతా కూడా చెప్పామన్నమాట. తన బాధ అంతా కూడా దేవునితో తెలియపరిచాం. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. ఒకవేళ మీరు ఉదయకాల బాధతో ఉన్న వ్యక్తిగా ఉన్నారేమో, హృదయంలో కొన్ని బాధతో, దుఃఖంతో, నిరాశతో ఏడ్చుకునే పరిస్థితులు ఉన్నారేమో, అని ఈ విషయంలో తండ్రి దేవునితో ప్రియులను మనం చెప్పాలి, షేర్ చేయాలి, జీవగల దేవునితో చెప్పాలి. మన దేవుడు ప్రార్థన ఆలగించే దేవుడు. ఇప్పుడు హన్న ఒక ప్రార్థన దేవుడు ఆలగించి బైబిల్ గ్రంథం ప్రియులను మనకు నేర్పిస్తుంది. చక్కని బాలుడు అంటే కుమారుని దేవుడు అనుగ్రహించామనమాట. సమూయేలును దేవుడు అనుగ్రహించాం. ఇప్పుడు సమూయేలును ప్రియులను దేవుడు అనుగ్రహించిన తర్వాత ప్రియులను మనం చూసినట్టే దేవుడితో ముందే చెప్పామన్నమాట. దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చి ఉంటే నేను ఆ కుమారుని దేవుని సేవ కొరకు నేను ఇస్తామని అన్న దేవునితో మొక్కుబడి చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం జీవితంలో కూడా కొన్నిసారి దేవునితో మొక్కుబడి చేస్తారేమో, అంటే దేవునితో చెప్తారేమో, దేవా నన్ను ఇలాగే మీరు దీవించి ఉంటే నన్ను ఇలాగ చేస్తామని కొన్నిసారి మనం చెప్తాం. కొందరు అది చేస్తారు, కొందరు అది చేయలేదేమో. ఇప్పుడు దేవునితో ప్రియులారా మనం దేవుని సన్నిధిలో మనం మాట్లాడుతున్నప్పుడు అది మనం కట్టుబడి ఉండాలన్నమాట. దానికి మనం చేయాలన్నమాట. ఇస్తాం అంటే మనం ఇవ్వాలి అనమాట. ఇస్తామంటే ప్రియుల మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నో అంటే నో, ఎస్ అంటే ఎస్ అనమాట. కాబట్టి అలాగ ప్రియులారా ఉండడం మంచిదని బైబిల్ గ్రంథం మనకు ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా ఆ బాలుడు, ఆ సమూయేలు బాలుడితో దేవుడు ప్రియులారా మాట్లాడేమనమాట. జీవంగల దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు సమూయేలు ఆ స్వరం విన్నప్పుడు కూడా దేవుడు అని అర్థం కాలేదనమాట. ఏలి అని అనుకున్నాం. ఇప్పుడు ఏలి దగ్గరే ప్రియులారా వెళ్ళి అడిగామనమాట, నన్ను పిలిచారా అని. కానీ ఏలి చెప్పిన నేను నిన్ను పిలవలేదు. మరలా వెళ్ళి పడుకున్నాను అనమాట. తర్వాత దేవుడు మాట్లాడామన్నమాట, సమూయేలు అని. కానీ ఏలి దగ్గరే మరలా వెళ్ళి అడిగా, నువ్వు నన్ను పిలిచారని, కానీ నేను నిన్ను పిలవలేదు. తర్వాత ఏలి చెప్పామన్నాడు, ఇంకా సమూయేలు ఇంకా నన్ను పిలిచి ఉండే యెహోవా నాతో మాట్లాడము అని చెప్పు, అప్పుడు దేవుడు మాట్లాడతారని ఏలి ప్రియుల సమూయేలుకు నేర్పించామన్నమాట. ఎందుకంటే సమూయేలు దేవుని యొక్క స్వరం విని అనుభవం లేదనమాట. మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? యేసు యొక్క స్వరం విని మీరు అనుభవం ఉందా? సూత్రం. కాబట్టి యేసు స్వరం వినడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు మీతో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మనం ఎలా ఉండాలి? సైలెంట్ గా మనం వినడం మంచిది. తర్వాత ప్రియులరు దేవుని స్వరం వినాలి. తర్వాత ప్రియులరం అది మనం వినిపించుకోవచ్చు అనమాట. కాబట్టి దేవుని స్వరం మనం వినాలి, ఇద్దరు వినిపించేవారు ఉండాలి. కాబట్టి దేవుని స్వరం వినే కృప దేవుడు మనకు అదేంగా అనుగ్రహించినాక, అలాగే దేవుని నుండి పొందిన సత్యాలు, ఆ విషయాలు మనం అనగలతో చెప్పేవారుగా మనం ఉండాలి. అనగలకు అది ప్రచురం చేసేవారు ఉండాలి. ఇది రెండు ఉండాలన్నమాట. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రియులరు మనం కొన్నిసారి సైలెంట్ గా మనం ఉండాలి, కొన్నిసారి మనం రారాజు కాబట్టి మన దేవుడు యేసే రారాజు కాబట్టి మనం గట్టిగా మనం ఆరాధన చేయాలి. అది కూడా మనం నేర్చుకోవాలి కొన్నిసారి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రియులరా మనం సైలెంట్ ఉండడం నేర్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకంగా అలాగే దేవుని సన్నిధి అనుభవించుకొని, అలాగే ప్రియులరా మనం గట్టిగా దేవుని స్తుతించుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. అలాగే దేవుని స్వరం విని ఆ స్వరం గట్టిగా మనం ప్రేరించడం కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులరా మనం నేర్చుకోవాలి అనమాట. ప్రత్యేక సత్య సువార్త ప్రేరించే విషయం వచ్చినప్పుడు అతను ప్రత్యేకంగా ప్రియులరా భయం తీసుకొని రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అని మనం ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ నన్ను నా ఆత్మ బలపరచుము, నా ప్రాణాన్ని బలపరచు, మీ ప్రేమ సువార్త ప్రేరించడానికి నన్ను బలపరచుమని ప్రియులరా మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా ప్రియులరా బలపరుస్తాడు. ఇప్పుడు ప్రియులరా మనం చెప్తున్న మాటలకు పవర్ ఉంది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది జీవం మరణం మన 4వ వశం ఉంది అనమాట. కాబట్టి దేవుని కుమార్తె మనం జీవ మాటలు పలకాలి అనమాట. మరణ మాటలు దయచేసి ప్రియుల మనం పలుకోవద్దు, శాప మాటలు పలుకోవద్దు, జీవ మాటలు పలకాలి అనమాట. కాబట్టి ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నామంటే వారు ప్రియుల జీవ మాటలు పలుకుతున్నాం అనమాట. అంటే ఒక వ్యక్తులు మరణం నుండి బయటకు తీసుకొని వస్తున్నాం అనమాట. ఒక వ్యక్తికి మేలు చేస్తున్నాం అనమాట. ఒక వ్యక్తిను దీవిస్తున్నాం అనమాట.
సువార్త చెప్పడం అంటే ప్రియులారా మనం చూస్తున్నది జీవ మాటలు ప్రకటిస్తున్నాం. కాబట్టి కొందరు రిసీవ్ చేస్తారు, కొందరు రిసీవ్ చేయలేని పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి మన ప్రార్థన చేయాలి. అందుకొరకే ప్రియులారా ఈ కాలంలో మన ప్రార్థన చేయాలి. అనేక ప్రార్థనా వీరులు పరిశుద్ధాత్మ దేవుడు లేపునాక ప్రార్థన వీరులు మనకు అవసరం అనమాట. ప్రార్థన చేసేవారు మనకు అవసరం. ఇప్పుడు యేసులో వారు నిరంతరం ప్రార్థన చేసేవారు. ఇప్పుడు ప్రార్థన అభిషేకంతో దేవుడు అనేకులను అభిషేకించి దేవుడు లేవనెత్తినాక ప్రార్థన అభిషేకం కలిగిన వారు యేసునామములో నిరంతరం వారు ప్రార్థన చేస్తారు. ప్రత్యేక సువార్త పరిచర్య చేసిన వారు కొరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రార్థన సహాయం ప్రియులారా మనకు చాలా గొప్పది. కాబట్టి ఈ ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు కదా, వారు ప్రార్థన కూడా ఒక సహాయం అనమాట. ప్రార్థన జీవం కన్నా దేవునితో మాట్లాడుతున్నా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న వారు మన మధ్యలో ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన అభిషేకం కలిగిన వారు ఉన్నారు. వారు గంటలు దేవునితో మాట్లాడతారు. ఎందుకంటే వారు అలాంటి అభిషేకం కలిగిన వారు. కాబట్టి వారికి అది పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుతున్నారు. వారికి అది బోరు కాదనమాట. వారు ఎంతసేపు ప్రార్థన ఏసేతో ఇలాగ మాట్లాడుతున్న కొద్ది మనకు కొన్నిసరే కొందరికి విసుగు అనిపిస్తాము. అబ్బో ఇంతసేపు ఎందుకు ప్రార్థన చేయాలి, ఇంతసేపు ఎందుకు. కొన్నిసారి మనం అనిపిస్తాము ప్రార్థన చేస్తున్న వ్యక్తి వారు ఒక 5 నిమిషం ప్రార్థన చేస్తారని, లేదంటే మనం కొన్నిసారి అనిపిస్తాం వారు ఒక 10 నిమిషం ప్రార్థన చేస్తారని. కానీ వారు కొన్నిసారి గంటలు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిను అలాగే కొందరు నడిపిస్తారు, ప్రేరణ వాడతారనమాట. హల్లెలూయా, వాడతారనమాట. కాబట్టి వారు మాట్లాడుతున్నప్పుడు ప్రియుల దేశి యేసునామములో ప్రార్థన చేస్తున్న వారు కూడా మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. యేసునామములో సువార్త ప్రకటించిన వారు మనం ఎంకరేజ్ చేయాలి. ప్రార్థన చేస్తున్న వారు కూడా ప్రియులను మనం ఎంకరేజ్ చేయాలి. అది కూడా గొప్ప సహాయం అని సత్యం ప్రియులను మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేయడం చాలా డబ్బు మన చేతిలో, చాలాసారి మనం అనుకున్నాం డబ్బు మన చేతిలో నిలిచిపడే అదే గొప్ప సహాయం అని మనం అనుకున్నారు. కానీ దానికంటే గొప్ప సహాయం ప్రార్థన సహాయం ఇంకా గొప్పదని సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన అభిషేకం కలిగిన వారు యేసునామములో తండ్రితో వారు మాట్లాడుతున్నప్పుడు అది దానికి పవర్ ఉంది అనమాట. ఇది మందులో ఒక ప్రార్థన దేవుడు ఆలగిస్తాడనమాట. సంఘ ప్రార్థన దేవుడు ఆలగిస్తాడనమాట. కాబట్టి ప్రార్థన అభిషేకం కలిగిన వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించి బలంగా దేవుడు వాడినాక అనేకలను దేవుడు ప్రార్థన అభిషేకంతో దేవుడు కుమ్మరించినాక అది అవసరం అనమాట ఈ కాలంలో ప్రత్యేకంగా. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇస్రాయేల్ ప్రియులారా మనం చూసినట్లయితే అమాలేక్ మధ్యలో యుద్ధం వచ్చినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నిర్గమకాండం 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. మోషే ప్రియులారా దేవునితో ప్రార్థన చేస్తున్నాం అనమాట. తన చేయి పైకు లేపి ప్రార్థన చేస్తున్నాం. అలాగే చేయి యుద్ధం జరుగుతుంది, యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తుంటూ బైబిల్ మనకు నేర్పిస్తుంది. మోషేమో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి యుద్ధం చేయడం, సువార్త చెప్పే వ్యక్తి యుద్ధం చేస్తున్నాం అనమాట. ఫైటింగ్ చేస్తున్నాం, సాతానికి వ్యతిరేకంగా ఫైటింగ్ చేస్తున్నాం అనమాట. అభవాది సువార్తకు అడ్డుగా ఉన్నది మనుషులు కాదు, దెయ్యాలు అనమాట సాతాన్. ఇప్పుడు యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తున్నాం అనమాట. మన ఈ కాలంలో వాక్యం గడ్గం, సువార్త చెప్తున్న వ్యక్తి వాక్యం గడ్గం వాడుతున్నాం అనమాట. ఆత్మ గడ్గం బైబిల్లో రాయబడింది. ఆత్మ గడ్గం హృదయంలో వాక్యంతో నింపబడాలి. ఆ వాక్యం సువార్త ఆ గడ్గం వాడుకోవాలి అనమాట. శత్రువుకు వ్యతిరేకంగా వాడుకోవాలి. సర్వాంకవచం మనం ధరించుకోవాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం నిలబడాలి అని బైబిల్ బ్యాటిల్ గ్రౌండ్ లో మనం నిలబడాలి. యేసు నామం పట్టుకొని నిలబడాలి అనమాట. యేసు రక్తం, యేసు నామం, యేసే వాక్యం పట్టుకొని మనం నిలబడాలి. దేవునికి సోదరు. కాబట్టి యెహోషువ వెళ్ళి ప్రియులారా మనం చూస్తుంటే యుద్ధం చేశామన్నమాట. కానీ మోసే ప్రియులారా మనం చూస్తుంటే మోసే చేయి పైకు ఉన్నప్పుడు ఆ సమయంలో అంతా యెహోషువకు జయమన్నమాట. అంటే సువార్త. కాబట్టి మనం కూడా సువార్త ప్రకటించిన ప్రియులారా మనకు కూడా బ్యాక్ సపోర్ట్ అవసరం అనమాట. అంటే మనకు వెనుకే ప్రార్థన చేసే వారు ఉంటే అది పని అది చాలా శక్తిబద్ధంగా సువార్త పరిచర్య జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొందరు దేవజనులు ఏం చేస్తారంటే ప్రత్యేక గది కూడా ప్రార్థన చేసిన వారికి ప్రత్యేక గది, అదే ప్రేయర్ హాల్ అనమాట. ప్రత్యేక గది కూడా తయారు చేసి వారికి కావాల్సిన భోజనం అంతా 3 పూట అంతా పెడతారు. మీరు ఇక్కడ కూర్చోండి, లేదంటే మీరు ఇక్కడే నివాసం చేసుకోండి, ప్రార్థన చేయండి. లిస్ట్ కూడా కొందరు రాసిస్తారు. వేసి మా కొరకు ప్రార్థన చేయండి. వారికి సమయ ఆహారం అందిస్తారు. వారు ప్రార్థనలో గడుపుతారు. వీరేమో వెళ్ళి వాక్య పరిచర్య కానీ సువార్త పరిచర్యలో చేస్తారనమాట.
అంటే దాని వలన బెనిఫిట్ అన్నమాట. కాబట్టి ప్రార్థన చేస్తున్న వారు దేవుడు వారిని దీవిస్తాడు, సువార్త పరిచర్య చేస్తున్న వారిని కూడా దేవుడు దీవిస్తాడు. ఇద్దరికి దేవుని అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘములో ఉన్న ప్రియులారా, మనం ఏ పరిచర్య చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మనకు దేవుని అనమాట. సంఘంలో వచ్చి ఉట్టిగా కూర్చొని వాక్యం విన్నా కూడా దేవుని అనమాట. ఎందుకంటే దేవుని మాటలు మన ఆత్మలోనికి వెళుతున్నాం, మన హృదయంలోనికి వెళుతున్నాం. దానివల్ల మనకి చాలా మేలు వస్తున్నాయి. విశ్వాసములు ఇంక్రీస్ అవుతాయి, ప్రేమలు ఇంక్రీస్ అవుతాయి, పరిశుద్ధులు మనం ఇంక్రీస్ అవుతాయి, ధైర్యం వస్తాయి అనమాట, బలం వస్తాయి అనమాట. ఎన్నో మేలు మనకు జరుగుతున్నాయి. సంఘంలో వచ్చి ఉట్టిగా కూర్చున్నా కూడా దేవుని అనమాట. ఉట్టిగా కూర్చోవడం అంటే అది వినడానికి, ప్రార్థన గురుగా వినాలి అనమాట. కాబట్టి సంఘంలో నేను వచ్చాము, నాకు ప్రత్యేక పని ఇవ్వలేదు అని ఎవరు దయచేసి బాధపడవద్దు. సోదర, ప్రత్యేక నన్ను ఎవరు దీవించడం లేదని బాధపడవద్దు అనమాట. సంఘంలో రావడం కూడా ఒక దేవుని అనమాట, అక్కడ వచ్చి కూర్చోవడం కూడా ఒక దేవుని అనమాట. కాబట్టి ప్రియులారా, మోసే పైకి ఉన్న ఆ సమయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యెహోషువకు చేయమనమాట. ఎందుకంటే మోసే ప్రియులారా నమ్మకంగా మోసే ప్రార్థన చేశాడు. కానీ మధ్యలో ప్రియులారా మనం చూడవచ్చు, మోసే చేయి కొంచెం అలసిపోయినట్టు. అప్పుడు కిందకి వచ్చినప్పుడు అమాలేకులకు జయం వచ్చినట్టు, అంటే ఆ సమయంలో అమాలేకులు ముందుకు వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. యెహోషువ టీము కొంచెం వెనక్కి వెళ్ళినట్టు. ఇప్పుడు వెంటనే అహరోను, హూరు మోషేకు సపోర్ట్ గా, ప్రార్థనకు ఇంకా సపోర్ట్ తోడుపడామన్నమాట. తోడుపడినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, యెహోషువ ప్రియులారా జయం వచ్చిందనమాట. కాబట్టి యెహోషువ వీళ్ళు యుద్ధం చేస్తున్నా కాబట్టి జయం వచ్చిందైనా కాదు, వెనుక ఉన్నవారు ప్రార్థన చేస్తున్నారు అనమాట. మోసే ప్రార్థన చేస్తున్నారు, అహరోను, హూరు అందరూ కూడా కలిసి వారు ఒక టీముగా ప్రియులారా వారు జీవం దేవులతో మాట్లాడుతున్నాం అనమాట, ఒక టీముగా మాట్లాడుతున్నాం. కాబట్టి అది మనం కూడా ప్రార్థన వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నట్టు దేవునికి సోదరు. అందువరకు మనం కూడా ప్రియులారా ముందుకు దేవుడు పరిశుద్ధాత్మడు జయంతో నడిపిస్తారు. కాబట్టి ప్రార్థన చేసేవారు ప్రియులారా వారిని మనం గౌరవించాలి, వారు ఆహారం పెట్టాలి, వారికి సహాయం చేయాలి మన ముందు దేవునికి స్తోత్రం. కాబట్టి వారు అది గొప్ప సహాయం అని ప్రియులారా 2 కొరింథీయులు 1 అధ్యాయంలోనే ప్రియులారా మనం చూడవచ్చు. పౌలోక పరిచర్యలో వారు మరణం, ఒకవేళ మేము చనిపోతేమో అని అనుకున్న పరిస్థితి ఉంది అనమాట. ఇప్పుడు ఆయన కానీ 2 కొరింథీయులు 1 అధ్యాయంలో పౌలు చెప్తున్న మాట ఉంది, మీరు ప్రార్థన ద్వారా మాకు చాలా సహాయం చేశాం, ప్రార్థన ద్వారా మాకు సహాయం చేశాం. కాబట్టి దేవుని కృప, అలాగే ప్రార్థన, ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన ద్వారా కూడా వీరు ప్రాణం కాపాడబడామన్నమాట. ఇప్పుడు ప్రాణం దేవుడు కాపాడుతాడు మన ప్రాణం. బైబిల్లో రాయబడింది, మన ప్రాణం దేవునికి చాలా ప్రత్యేకంగా దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులు వారు ప్రాణం దేవునికి చాలా విలువ కలిగినదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు నన్ను కాపాడుతారు, నన్ను తప్పకుండా జీవగల దేవుడు కాపాడుతారు. దేవుడు తన దూదల ద్వారా, తన రక్తం ద్వారా, నామం ద్వారా సువార్త పరిచర్యలో ముందుకు కొనసాగిస్తున్న నన్ను జీవగల దేవుడు కాపాడుతారనమాట. శత్రు మనకు విధంగా రకరకాల విధంగా పనిచేయడానికి అవకాశం ఉంది, ఆయన కానీ దేవుడు కాపాడుతారు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, సాతాను మిమ్మల్ని ముట్టలేదు. ఆమేన్. లూకా సువార్త 10 అధ్యాయం 19 రాయబడింది, పాంబులను, తేళ్లను, శత్రు బలం అందరి మీదే తొక్కడానికి దేవుడు అధికారం అనుగ్రహించాను, ఏది హాని చేయలేదు. మనం సువార్త పరిచర్య యేసుక్రీస్తు గురించి చెప్తున్నా మనల్ని ఏది హాని చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పామన్నమాట, సాతాను నిన్ను ముట్టలేదు అంతే. కాబట్టి ఏసే మాట ఏసే మనం నమ్మాలి, వేరే వీరు మాటలు మన దేశం నమ్మవద్దు, మన ఏసే మాటలు నమ్మాలి అనమాట. రకరకాల మాటలు వినిపిస్తుంది, కొన్ని నెగటివ్ మాటలు కూడా వినబడుతుందేమో, కొన్ని అవిశ్వాస మాటలు కూడా మీరు వింటున్నారేమో. కాబట్టి ప్రియులారా మన అవిశ్వాస మాటలను బట్టి మన నిరుత్సాహం రావద్దనమాట, బిసికిపోవద్దు అనమాట. సాతాను తొందరం అనమాట, బ్యాడ్ న్యూస్ వినిపించడం, ఏంటంటే బైబుల్ ఇచ్చే మాటలు వినిపించడం సాతాను ఒక తంత్రమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభువులో మనం ఆధారపడి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ముందుకు కొనసాగించాలి, దేవునితో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన పనులు సపోర్ట్ ప్రియులారా మనకు అవసరం. దేవునికి స్తోత్రం. ప్రార్థన, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ప్రియులారా అది ఒక గొప్ప సహాయం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డబ్బు కూడా మాత్రం కాదు, లేదంటే బట్టలు కూడా మాత్రం కాదు, లేదంటే ఇల్లు గిఫ్ట్, కొందరు గిఫ్ట్ ఇస్తారేమో ఇల్లు ఇవ్వడం, లేదంటే కొందరు కారు గిఫ్ట్ ఇస్తారేమో, కొందరు బట్టలు గిఫ్ట్ ఇస్తారేమో, కొందరు
బర్త్డే కేక్ గిఫ్ట్ ఇస్తారేమో, లేదంటే రకరకాలు సహాయం చేసేవారు ఉన్నారు. కాబట్టి ప్రార్థన కూడా ప్రియులారా గొప్ప సహాయం అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రియులారు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో వారు లైఫ్ కూడా దేవుడు ప్రభు మారుస్తాడనమాట. అంటే ప్రార్థన అంటే యేసుతో మాట్లాడరు. ఎవరైతే ప్రియుల యేసుతో నిరంతరం మాట్లాడతారో వారి బ్రతుకు దేవుడు మారుస్తాడు. కాబట్టి నిరంతరం మనం యేసుతో ప్రియులరా మాట్లాడే వారుగా మనం ఉండాలి. మనం మాట్లాడే వారు ఉండాలి. ఎందుకంటే ప్రభు మన ప్రార్థన ఆలగిస్తాడు. ప్రభు మన ప్రార్థన ఆలగించే దేవుడు. ప్రభు స్పష్టంగా చెప్పామన్నమాట, మీరు రహస్యంగా మీరు నాతో ప్రార్థన చేయము, నాతో మాట్లాడము, ఆమె తండ్రిని దేవుడు బహిరంగ రివార్డు ఇస్తాడు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు రివార్డు కావాలా, మనం యేసుతో మాట్లాడాలి. రివార్డు కావాలా, మనం దేవునితో మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు ఇలా సత్య సువార్త కొరకు నిలబడి ఎవరైతే బ్రతుకుతున్నారో, నమ్మకంగా బ్రతుకుతున్నారో వారి గురించి ప్రియులరా మనం చూస్తున్న అపోస్తలుడైన పౌలు కూడా మనం చూస్తున్నట్టే చాలా నమ్మకంగా ప్రియులరా ఈ సత్య సువార్త ఈ పరిధిలో నమ్మకంగా బ్రతకైన వ్యక్తి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇలాగే చివరి ప్రియులారా మనం చూసినట్లయితే 2 తిమోతి 4:7 ప్రియులారా మనం చూసినట్లయితే 2 తిమోతి 4:7 ప్రియులారా మనం చూసినట్లయితే మంచి పోరాటము పోరాడేదని, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసం కాపాడుకుంటుని. అంటే దేవుని సువార్త వరకు మంచి పోరాటం చేస్తున్న వ్యక్తి అనమాట పౌలు, అపోస్తలుడైన పౌలు. తర్వాత ఇంకా మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రతిష్టను అపేక్షించు వారి అందరికీ అనుగ్రహించును. కాబట్టి క్రీస్తు కొరకు ఎవరైతే నిలబడతారో బ్రతుకుతారో వారి కొరకు కిరీటాలు తండ్రిని దేవుడు ఇస్తాడనమాట. చాలా రివార్డు ఇస్తాడనమాట. హల్లెలూయా. చెప్పారని దేవుళ్ళు జీవంగల దేవుడు అనుగ్రహిస్తాడని జీవంగల దేవుడు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అందరం క్రీస్తు కొరకు ప్రియులారా నిలబడదాం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం. హల్లెలూయా. పౌలు చెప్పినట్టు బ్రతుకులైతే క్రీస్తు కొరకు, చావైతే లాభము. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు కొరకు ప్రియులారా నిలబడడం మన బ్రతుకులో అది గొప్ప ధన్యతని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రేమ సువార్త ప్రేరించే వారుగా మనం ఉండాలి. కాబట్టి ప్రేమ సువార్త ప్రేరించే వారు ఆత్మీయ పిల్లలు పుట్టుతారనమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంది. పౌలు చెప్తున్న ఒక మాట ఉంది, మీకు 10,000 బోధకులు ఉండవచ్చు కానీ తండ్రి అనేగులు లేదని, నేనే సువార్త చెప్పి మిమ్మల్ని కనామని చెప్తాను అనమాట. కాబట్టి సువార్త చెప్పి ఒకరిని మీరు రక్షణలోనికి నడిపిస్తున్నామంటే మీరే వారుగా ఆత్మీయ తండ్రి అని సత్యం పరిలా అర్థం చేసుకోవాలి. అంటే బోధకుల మధ్యలో చాలా మంది వస్తారు, నేర్పిస్తారేమో, వారి బోధకులే. కానీ ఎవరైతే మొదటి సువార్త ప్రేరించి ఒక వ్యక్తిను ప్రియులరా క్రీస్తులోనికి నడిపించారో వారే స్పిరిచువల్ తండ్రి అని ఆ వాక్యాన్ని బట్టి చెప్పవచ్చు అనమాట. కానీ దాని తర్వాత చాలా మంది బోధకులు వస్తారు, బోధకులు వచ్చి వారి మధ్యలో వచ్చి నేర్పిస్తారేమో, నేనే మీ తండ్రి అని నేర్పిస్తారేమో. అది ఎలా అవుతాయి ప్రియులరా? ఎవరైతే సువార్త మొదటిగా ఎవరైతే సువార్త ప్రేరించడం అంటే మామూలు కాదు, త్యాగం అనమాట. సాక్రిఫైస్ ఉంది అనమాట. కంఫర్ట్ నుండి బయటకు రావాలి అనమాట. కాబట్టి సువార్త ప్రేరించడం అది చాలా గొప్ప పని అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మామూలు విషయం కాదు, సువార్త ప్రేరించడం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం అనమాట. కాబట్టి సువార్త ప్రేరించి ఒక వ్యక్తిని ప్రియులారా మీరు క్రీస్తులోనికి నడిపించనే వ్యక్తిగా మీరుండే, మీరే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ తండ్రి లేదంటే ఆత్మీయ తల్లి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరికి అది అర్థం అవుతుంది. కొందరు మనం చూసినట్లయితే తర్వాత ఒకరు సువార్త రక్షణ పొందారు, తర్వాత ఇంకొకరు సూటు అందరూ అన్న వేసుకొని మంచి పెద్ద కారులో వచ్చినప్పుడు కొందరు చెప్తారేమో ఏనైనా తండ్రి అని కొందరు చెప్తారేమో. అది కరెక్ట్ కాదు. నిజమేనది ఆల్రెడీ సువార్త ప్రకటించాము, ఒక వ్యక్తి రక్షణ పొందే. ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మీరనమాట, మీరు సువార్త ప్రకటించి ఒక వ్యక్తులు రక్షణలోకి నడిపించిన స్థాయిలో ఉండే ప్రియుల మనం అర్థం చేస్తాం. మీరు స్పిరిచువల్ గా ఒక ఆత్మీయ తండ్రి, ఆత్మీయంగా ఒక తండ్రి తల్లిగా ప్రియుల అర్థం చేసుకోవాలి. కాబట్టి అది మనం నేర్పించాలి. కానీ దాని మధ్యలో ఇంకా కొందరు వచ్చి చెప్తారేమో, వారి వాక్యాలు నేర్పించి సోతరం సరే. కాబట్టి ఇది మన విషయం కాదు. కాబట్టి అది సరే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త ప్రేరిస్తున్న వారు ఆత్మీయ పిల్లలు పుడతారనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు తన సదస్యముల స్వరూపంలో నరుని అంటే
ఆమె పురుషుని స్త్రీని దేవుడు నిర్మించిన తర్వాత వారిని దేవుడు దీవించామన్నమాట. దీవించి ఏం చెప్పారు? మీరు బహుగా ఫలించాలి అని ఇప్పుడు చెప్పామన్నమాట. మీరు ఫలించాలి. ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుంది? మనం ఫలిస్తే అనమాట. మన ఫలిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క చిత్తం అనమాట. బైబిల్లో రాయబడింది. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికారు. దేవుడు తన స్వరూపమందు నరిని సృష్టించాను. దేవుని స్వరూపమందు వారిని సృష్టించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించాను. 28వ దేవుడు వారిని ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని దీవించామన్నమాట. ఏ దీవెన పలికాము? ఎడ్లనగా మీరు ఫలించాలి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనుడి. ఇంకా సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కాబట్టి ఫలించుడి, ఫలించాలి. హల్లెలూయా. ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అది దేవునికి చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. మనం కూడా అదనమాట. క్రీస్తుతో ప్రియులారా మనం కలిసి బ్రతున్నప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రభువుని మనం పరిశుద్ధాత్మ సహాయం ప్రేమించే వారిగా ఉండే మనం ఫలిస్తాయి అనమాట. అధికంగా ఫలిస్తాయి. యోహాను సువార్త 15వ ప్రభు స్పష్టంగా చెప్పాం, మీరు ఫలించాలి. మీరు నాలో ఉండే మీరు ఫలిస్తుంది. మీరు నాలో ఉండాలి, నేను మీలో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఫలిస్తుంది. మనం అధికంగా ఫలించడం వల్ల ఏమవుతుంది? తండ్రికి ఘనత వస్తాయి అనమాట. తండ్రి నామం అభిపరచబడుతుంది. హల్లెలూయా. అది జరుగునాక మన అందరి జీవితంలో అది జరుగుతున్నప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి మనం క్రీస్తుతో ప్రియులారా మనం క్లోజ్ ఉండాలి. క్రీస్తు ప్రేమ లోతు గ్రహించుకోవాలి. ఇప్పుడు మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి. దేవుని చేతుల్లో మనం సమర్పించాలి. అప్పుడు మనం ఫలిస్తుంది. ఇప్పుడు మన అనేకులకు దేవుని దగ్గరగా తప్పకుండా యేసులో మార్చబడతాయి అనమాట. ప్రత్యేకంగా ప్రియుల సువార్త ద్వారా పిలువబడిన వారు దేవునితో కలిసి ఉండే వారు ఫలిస్తాయి అనమాట. అహరోనక కరప్రియుల మనం చూసిన దేవుని పిలుపు పొందిన దేవుని చిత్తం ప్రణాళిక ఉన్న అహరోన కరప్రియుల మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో తీసుకొని పెట్టినప్పుడు అది దేవుని ఒక సన్నిధి, దేవుని కృపను బట్టి అది ఫలించామన్నమాట. దాని నుండి పువ్వులు కాయలు వచ్చామన్నమాట. అలా క్రీస్తుతో ప్రియుల సమయం గడుపుతున్న మనం కూడా ఫలిస్తాయి అనమాట. రోజు ఫలిస్తాయి. ఆత్మ బలపరచబడుతున్నట్టు దేవునికి స్తోత్రం. మానసికంగా దేవుడు మనల్ని బలపరుస్తున్నట్టు వందనాలు. సంతోషం, సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టు వందనాలు. పరిశుద్ధలో మనం ఎదుగుతున్నట్టు దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఫలం వరములో మనం ప్రతిరోజు మనం ఎదుగుతున్నట్టు దేవునికి స్తోత్రం. మహిమలో మన అనుదినం ఎదుగుతున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మహిమలో మనం ఎదగాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా మహిమలో అనుదినం ఎదగడం దేవుని యొక్క చిత్తం అన్నమాట. కాబట్టి మహిమలో ఎదుగుతున్న ప్రియులారా మనల్ని చేర్చుకోవడానికి ప్రభు తప్పకుండా త్వరగా వస్తాడనమాట. దేవునికి స్తోత్రం. తప్పకుండా ప్రభు త్వరగా వస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన మాట అనమాట, వాగ్దానం అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు చెప్పిన మాట మనం నమ్మదాం. ఆ నిరీక్షణ కలిగిన వారిగా ముందుకు వెళదాం. ప్రభు ఆమె రాకడ కొరకు మనందరం సిద్ధపడాలి అన్నమాట. అనేకులు మనం సిద్ధపరిచే వారుగా ఉండాలి. మనం సిద్ధపడాలి. అనేకులు మనం సిద్ధపరిచే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం సిద్ధపడాలి. అనేకులు మనం సిద్ధపరిచే వారు ఉండాలి. కాబట్టి మనం సాక్ష్యం కలిగి బ్రతకాలి అన్నమాట. మనం సాక్ష్యం కలిగి బ్రతకాలి. కాబట్టి మనం బ్రతుకు చూసినప్పుడు కొందరు క్రిస్తువును వారు కూడా రక్షణ పొందినట్టు అలాంటి ఉన్న బ్రతుకు దేవుడు మనకు అనుగ్రహించిన. కాబట్టి మన మాటలు క్రియలు పరిశుద్ధాత్మ వలన ప్రియుల వాక్యానుసారంగా ఆత్మానుసారంగా బ్రతినట్టు దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి క్రీస్తు కొరకు ప్రియులను నిలబడుతున్నా, క్రీస్తు కొరకు సమయం గడుపుతున్నా మీ అవసరంలో తప్పకుండా క్రీస్తు తీరుస్తాడనమాట. బాధపడవద్దు. క్రీస్తు కొరకు నిలబడుతున్నా మొదటి నా రాజ్యం నీది వెదగుడి. ఇప్పుడు అవన్నీ అనుగ్రహిస్తామని క్రీస్తు చెప్పామన్నమాట. జీవగల దేవుడు చెప్పాం. కాబట్టి బాధపడవద్దు. క్రీస్తు కొరకు నిలబడుతున్నా మీకు ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం తొలగాలి, ఇలాంటి విషయం గురించి ప్రియులను అసలు బాధపడవద్దు. కాబట్టి ఆకాశ పక్షులను చూడుడి, అది విత్తు లేదు, కొట్లలో కొరుచుకోలేదు, కానీ తండ్రిని దేవుడు పోషిస్తున్నాడు. కాబట్టి అలాగే నిన్ను క్రీస్తు కొరకు నిలబడుతున్న మనల్ని దేవుడు తప్పకుండా పోషిస్తాడు. జీవగల దేవుడు ఉన్నాడు. సమాధి నుండి తెరలేచి పునరుద్ధారుడైన సజీవుడైన సర్వశక్తి మందుడైన దేవుడు మనల్ని తప్పకుండా పోషిస్తాడు. మన అవసరాలు దేవుడు తప్పకుండా తీర్చాడు. మనం కోరిన దానికంటే దేవుడు తీర్చాడు. ఎందుకంటే మనం యేసు క్రీస్తు గొప్పవాడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. కాబట్టి దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవునిలో ఆధారపడదాం.
ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిందండి వాక్యం ధర పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడిన మీ మాటలు బట్టి సుదేశిస్తున్నాం తండ్రి. ప్రతి మాటలు జీవ మార్మాలుగా మార్చుమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరొకరు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం దేవా. మీ అభిషేకంతో కుమరించుందండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు ప్రభావ. మీ గురించి ప్రకటించినట్టు అధికమైన విశేషమైన ధైర్యం దేవా దయచేమవుతండి. హోలీ స్పిరిట్ ఫీల్డ్ దేవా ఎవరైనా దేవా సువార్త ప్రకటించే విషయంలో సిగ్గు కలిగిన వారు ఉండే సిగ్గు నుండి ప్రభు విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. భయం కలిగిన వారు ఉండే తండ్రి ఆ ఫియర్ నుండి ఆ స్పిరిట్ నుండి విడిపించమండి. మరణ భయం, ప్రాణ భయం, మనసులో కూర్చున్న భయం తండ్రి, తిరస్కార భయం, భయం యేసుమలో దనేమో చేస్తే లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క ఆత్మ బలపరుస్తుందండి. ప్రాణదేవ స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం ప్రభు. మీ సువార్త యెరూషలేములో ఆమె యూదయ సమరయ బోధిగంధం దాకా ప్రకటించబడతారని ప్రభు చెప్పినట్టు ప్రభు మేము ఉన్న ప్రాంతంలో సువార్త ప్రకటించట్టు కృపదయము తండ్రి. ప్రతి ఒక్కరికి వారు ఉన్న ప్రాంతంలో ప్రేమ సువార్త ప్రకటించి అనేక ఆత్మలను సంపాదించుడు కృపదయము తండ్రి. అలాగే తండ్రి సిక్ ఆరాధన ఊహే డబా ఖరాబిన సువడోకోరుబెడే ఉన్న ప్రాంతంలో మాత్రం కాకుండా తండ్రి ఇంకా అవతల ప్రాంతంలో కూడా వెళ్ళి మీ ప్రేమ సువార్త ప్రకటించడు బలపరచు తండ్రి. అలాగే తండ్రి నానాటికు దేవా సువార్త దేవా ఆమె ప్రచారం ఇంగ్లీష్ అన్నట్టు ప్రభా కృప చూపదండి. అలాగే తండ్రి అనేకులు ప్రభా ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్న వారికి తండ్రి ప్రభా వారిని బ్రతికించమని మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మమ్మల్ని బ్రతికించినట్టు ప్రభా మీ ప్రేమ సువార్త ద్వారా మాకు మంచి జీవితం దేవా నిత్యజీవ రక్షణ దేవా మాకు నెరవేర్చుట్టు తండ్రి. ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి వారి పాపాలు క్షమించుము. వారు మారుమనసు అనుభవంతో రక్షణ అనుభవం దేవాదేమో వారు కూడా బాప్టిసం పొందుకొని మీతో కలిసి ఉండినట్టు అనుభవం ప్రభావ దయచమని మేమందరం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కృపదయమో తండ్రి దేవా మీ చేతిలో ఉంది తండ్రి. ఆమె సాల్వేషన్ గొప్ప సాల్వేషన్ మాకు అనుగ్రహిస్తున్నది మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి ఈ సాల్వేషన్ దేవా మీరు దయచమని మేమందరం యేసుమల దేవ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దానికి విధమైన అపవాదికరులు లయమైపోయినాక తండ్రి ఓహి బన సువరో కోరుబిదే అల్కాబన సువరో కోరుబిన సిక్కబకరాధన కొరుకొరుబిదే ఇలాగ సువార్త పరిచర్య చేస్తున్న వారిని బట్టి మేము సుధిస్తున్నాం తండ్రి. దేవా కొందరు సువార్త పరిచర్య కొరకు తండ్రి నడుచుకొని సువార్త పరిచర్య చేస్తున్న వారు ఉండవచ్చు. కొందరు వెహికల్లో సువార్త పరిచర్య చెప్పడానికి వెళుతున్న వారు ఉండవచ్చు. ఏదైనప్పుడు కూడా ప్రభా వారికి అవసరాలు తండ్రి దేవా మీరు అద్భుతంగా తెరచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పని చేసేవారు జీవానికి పాత్రుడని చెప్పిన తండ్రి ఓహే రబా కరబేది అద్భుతంగా తండ్రి వారి అవసరాలు యేసులో తీర్చబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు తండ్రి. ఆకాశ భూమి శబ్దరిచిన ప్రభా మీ యొక్క గొప్ప సేవ చేస్తున్న వారిని బట్టి సుధిస్తున్నాం తండ్రి. వారి యొక్క అవసరాలు కూడా ప్రభా మీరు అద్భుతంగా తీర్స్తామని వాగ్దానం చేసినట్టు మీరు తీరుస్తున్న బట్టి సుధిస్తున్నాం తండ్రి. అడుగు వాటన్నిటికి ఊహించు వాటన్నిటికీ గొప్పగా ప్రభా మీరు వారి విషయంలో పరిశోధాత్మతో కృప చూపము సహాయం దేవా దేచమని ప్రతి మేమందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరు దేవా మీరు అభిషేకించినట్టు వందనాలు. మీ చిత్తానుసారంగా తండ్రి దేవా మీరు ఇచ్చిన ఆరోగ్యం మీరు ఇచ్చిన సమయం అంతా కూడా క్రిస్తు కొరకు ప్రతి ఒక్కరు వాడినట్టు కృపదేవ దయచమని యేసునామములో దేవా మేము ప్రార్థనిస్తున్నాం. వ్యర్థంగా దేవా సమయం దేవా మీరిచ్చిన సమయం మీరిచ్చిన జీవితం ఇది తండ్రి వ్యర్థంగా ఎవరు కూడా చేయకుండా కృప చూపుతండి. అందరికీ దేవా దేవజ్ఞానంతో నింపమందండి. సమయం వ్యర్థంగా చేయకుండా తండ్రి దేవా అది సద్వినియోగం చేసే కృప ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దేవా మాట్లాడబోతండి. కృపదయము జ్ఞానం దయమవుతండి. జ్ఞానం లేని వారు ఎవరైనా ఉండే ప్రభా జ్ఞానం దేవా దయచమని మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కృపదయమవుతండి దేవా మీరు ఎత్తంగా దయస్తున్నాం. అందరం యేసుమలో మీ చిత్తానుసరంగా వాక్యానుసరంగా యేసుమలో 100 ఫలించినాక తండ్రి మేమందరం 100 ఫలించినాక తండ్రి మీ నామం మా అందరి బ్రతుకు ద్వారా మహిమపరచబడినాక అని ప్రార్థన ఇస్తున్నాం. యేసు రక్తంగా దయస్తున్నాం. యేసు నామములో తండ్రి ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.